హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో చూపించే ఈ ఫుడ్ చాలా మంచిది. పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫుడ్. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ రాగి పిండితో ఇలా చేసి పిల్లలకి పెట్టామంటే ఇది అసలే వర్షాకాలము. సో పిల్లలు ఫ్రీక్వెంట్గా జలుబు చేయడము, నెమ్ము చేయడము జరుగుతూ ఉంటుంది. సో మనం వారంలో రోజు మార్చి రోజు ఇలా ఈ ఫుడ్ పెట్టాము అంటే తొందరగా జలుబు తగ్గడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ రాగి. అంతేకాకుండా దీనిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇవి కంపల్సరీగా పిల్లలకి మనం పట్టించాలి. ఇలాంటి రెసిపీస్ నేను ఇంకా చాలా ప్రిపేర్ చేసి పెట్టున్నాను. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. ఇంకా మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. దీనికోసం నేను 2 స్పూన్స్ రవ్వ తీసుకున్నాను. ఇది బాగా మనం రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్టు. కావాలంటే కొంచెం గీ అయినా యాడ్ చేయొచ్చు, కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో మా బేబీకి ప్రెజెంట్ కోల్డ్ చేసింది కాబట్టి నేను వేయడం లేదు. ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత సేమ్ క్వాంటిటీ మనం రాగి పిండి తీసుకోవాలి. రాగి పిండి కూడా ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా. తర్వాత సరిపడన్ని వాటర్ వేసి దీన్ని బాగా ఉడికించాలి. రాగి పిండి వేసాం కాబట్టి తొందరగా మాడు అంటుకుంటుంది. సో అలా కాకుండా మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. బుడగలంతా ఏమీ రాకుండా చూసుకోవాలి. ఒక 2-5 మినిట్స్ మనము ఇలా ఉడికించాము అంటే ఇది కొంచెం దగ్గర పడుతుంది. కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే కొంచెం బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే మనం ఇలాగే అయినా పెట్టేయవచ్చు. ఈ ఫుడ్ ఎవరికైనా మనం ఫీడ్ చేయొచ్చు. 8th మంత్ బేబీస్ నుంచి 1 ఇయర్ అబోవ్ 2 ఇయర్స్ అబోవ్ పిల్లలకు కూడా మనం పెట్టవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈ రెసిపీ పెట్టాలి. ఇది బాగా ఉడికిన తర్వాత బాగా దగ్గర పడుతుంది. ఆ టైంలో మనం తీసి పక్కన పెట్టేసుకొని ఫీడింగ్ బౌల్లోకి మార్చుకొనేసి కావాలంటే కాచి చల్లార్చిన పాలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ అబోవ్ పిల్లలకి, 1 ఇయర్ బిలో పిల్లలకి అయితే మనం పాలు యాడ్ చేయకూడదు. ఇలాగే నార్మల్గా ఫీడ్ చేసేవచ్చు. సో చాలా సింపుల్, ఇంకా చాలా హెల్దీ ఫుడ్. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.